కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని నిత్యం జనారణ్యంగా ఉండే కంకిపాడు హైవే మీద గల శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ పరిసర ప్రాంతాల్లో హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బు మరియు నగలు బైక్లు దొంగతనం చేస్తున్న ముఠాని బాధితుని ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీంను ఏర్పాటు చేసి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా పర్యవేక్షిస్తామన్నారు. వీళ్ళందరికీ ఎలా పరిచయం అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఈ కేటీఎం బైకులతో వాటితో వీళ్ళు స్టంట్స్ చేస్తారు. స్టంట్స్ అంటే రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ చేస్తూ వీళ్ళు ఒకరికొకళ్ళు ఆ విషయంలో పరిచయం అయ్యి మొత్తం ఈ 5గురు కూడా దానికి అవసరమైన డబ్బులు జల్సాలకి అప్పుడు ఇలా దొంగతనం చేద్దామని ముందు బైకుల తర్వాత హైవేలో ఏదన్నా మనుషులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుందామనే ఒక ఆలోచన అనమాట. వీళ్ళకి ఈ బళ్ళ మీద వచ్చారు, 2 బైకుల మీద వచ్చి ఆ 2 బైకుల మీద ఆయన వెంబడించి ఆపారు. ఆపిన తర్వాత ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు క్యాష్ లాక్కున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న జల్సాలకు అలవాటు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుద్దని ఒక ఆశ వీళ్ళకి. ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం, ఈయన దగ్గర డబ్బులు దొరకటం, ఆ 10,000 లాక్కున్నారు.